ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 93వ కీర్తన 2వ వచనము. సదాకాలము ఉన్నవాడవు నీవే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుష్యులు పరిస్థితులను బట్టి స్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన మార్పు లేనటువంటి దేవుడు, సదాకాలము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మీరు గమనించండి, మన తల్లిదండ్రుల ప్రేమ ఒక సందర్భంలో మన మీద తగ్గిపోతుంటుంది. మన ప్రియులు, ఆత్మీయులు కదండి, అందరి ప్రేమలో మార్పు ఉంటుంది. మనుషులు మారిపోతూ ఉంటారు. ఇంతకుముందు మనతో స్నేహంగా ఉన్నవారు మన మీద పగబట్టి మనకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మీరు గమనించారా? అటువంటి వారు మీ జీవితంలో ఉన్నారా లేదా? అందరూ జీవితంలో ఉంటారండి. మనుషులు మారిపోతుంటారు. సొంత తల్లిదండ్రులే మన మీద పగబడుతూ ఉంటారు. మన తోబుట్టులు మన మీద పగబడుతూ ఉంటారు. మన ఆత్మీయులు మన మీద పగబడుతూ ఉంటారు. మన ప్రాణ స్నేహితులే మనకి శత్రువులు అయిపోయి ప్రాణాలు తీయాలనుకుంటూ ఉంటారు. మన దేవుని గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మార్పు లేనటువంటి వాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మండుచున్న పొద దగ్గర మోషే అడుగుతాడు, అయ్యా నీవెవరు అంటే నేనేం చెప్పాలి అంటే, ప్రభు అంటాడు, నేను ఉన్నవాడును అనువాడును అంటాడు. ఉన్నవాడును అంటే దాని అర్థం ఏంటి అంటే, భూమి పుట్టక మునుపు ఉన్నటువంటి వాడిని, నేనే సృష్టికర్తను. అనువాడను అన్న మాటకు అర్థం ఏంటి అంటే, నేను ఒక మాటను సెలవిస్తే ఆ మాటను నెరవేర్తించేటటువంటి వాడిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేస్తున్న దేవుని యొక్క ఉన్నటువంటి ఆ గుణగణాల లక్షణాలు ఏంటో తెలుసా? ఆయన మార్పు లేనటువంటి వాడు. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? మార్పు లేనటువంటి వాడు అంటే, నిన్ను పిలిచిన రోజు నుండి ఈ రోజు వరకు మారని ప్రేమను నీ ఎడల చూపిస్తూ ఉన్నాడు. అర్థమేంటో తెలుసా? నువ్వు చాలాసార్లు మారిపోయావు, చాలాసార్లు దేవునికి దూరం అయిపోయావు, చాలాసార్లు దేవుని హృదయాన్ని గాయపరచావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టావు, దేవుడు హెచ్చరించిన ఆయన మాటలు చెవిని పెట్టకుండా ఆయన హృదయాన్ని గాయపరిచావు. అయినను ఆయన నీపై ఉన్నటువంటి ప్రేమను మార్చుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.